హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించే రెసిపీ ఏంటి అంటే మంచి హెల్దీ రెసిపీ చూపిస్తున్నాను. తప్పకుండా మిస్ అవ్వకుండా అందరూ ట్రై చేయండి. అందరికీ తెలిసిందే, బట్ ఇది నా స్టైల్లో చూపిస్తున్నాను. అది డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ అనమాట. సో, ఈ షేక్ గనక మనం ఒక గ్లాస్ తీసుకున్నాము అంటే మనకింకా బ్రేక్‌ఫాస్ట్‌ని స్కిప్ చేశామంటే చాలా బావుంటుంది. టమ్మీ ఫుల్ అయిపోతుందనమాట. డే అంతా యాక్టివ్‌గా ఉంటాం. ఇంకా మనం ఇది ప్రాసెస్ ఎట్లా అంటే ఫస్ట్ మనం సోక్ చేయాలి. డ్రై ఫ్రూట్స్ అంటే డ్రై ఫ్రూట్స్ ఇక్కడ నేను చూపించినవే కాదు, ఏదైనా మీ దగ్గర ఏది అవైలబిలిటీలో ఉంటే అవి తీసుకొని అన్నీ సోక్ చేసుకోవాలన్నమాట. ఒక బాక్స్‌లోకి ఆర్ ఒక గిన్నెలోకి వేసుకొని ఇప్పుడు నేను చూసినట్లయితే బాదం పప్పు అవన్నీ నేను 3 తీసుకున్నాను. ఇది 2 మెంబర్స్‌కి నేను చేస్తున్నాననమాట. సో, ఇక్కడ నేను పంకిన్ సీడ్స్, ఇంకా ఫ్లాక్స్ సీడ్స్, కిస్మిస్, డేట్స్, క్యాష్యూస్ ఇలా నా దగ్గర అవైలబిలిటీలో ఉన్న వరకు వేసుకుంటున్నాను. ఫస్ట్ ఇవన్నీ మనం ఒక దాంట్లోకి వేసేసుకోవాలన్నమాట. ఎందుకు అంటే డ్రై ఫ్రూట్స్ అంటే ఈ డేస్‌లో మనం ఇన్ని డ్రై ఫ్రూట్స్ మనం ఎంత మాత్రమైనా సోక్ చేసుకొని తినాలి అంటే తెలిసిన విషయమే కదా! ఏదో ఒక రకం తింటాం, 2 రకాలు తింటాం. ఇన్ని రకాలైతే తినే పనే కాదు. అది డైలీ తినాలంటే అస్సలవ్వదు. సో, ఇట్లా వారంకి ఒక 2 ఆర్ 3 టైమ్స్ ఇది గనక తీసుకొని బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేశామంటే ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్ ఉన్నా కానీ, మనకి ఏ ప్రాబ్లమ్ ఉన్నా కూడా వెయిట్ లాస్‌కి అన్నిటికీ హెల్ప్ అవుతుంది. ఇంకా లాస్ట్‌లో వచ్చేసి నేను చియా సీడ్స్ ఒక 2 టీ స్పూన్స్ అనమాట ఇద్దరికి కాబట్టి, ఇది కూడా గ్లాస్‌లో వేసేసుకొని వాటర్ వేసుకొని సోక్ చేసేసుకొని మార్నింగ్‌కి మిక్స్ చేసేసుకోవచ్చనమాట. ఫస్ట్ ఇప్పుడు చూసారా ఇవన్నీ వన్స్ ఆర్ ట్వైస్ డస్ట్ ఉండేదాన్ని బట్టి క్లీన్ చేసేసుకొని మంచిగా మనం ఫ్రెష్ వాటర్ అంటే డ్రింకింగ్ వాటర్ వేసుకొని సోక్ చేసి పెట్టేసేసుకోవాలనమాట. ఇప్పుడు చూసారా కొంచెం వాటర్ వేసుకొని సోక్ చేసేస్తున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్‌కి మీరు చూసినట్లయితే అన్నీ కొంచెం సాఫ్ట్ అయ్యి ఉంటాయి. ఇంకా దీంట్లో ఈ మనం తీయాల్సినవి ఏదీ లేదు. డేట్స్‌కి ఒక్కటే సీడ్స్ ఉన్నాయి కాబట్టి సీడ్స్ తీసేసి మిక్స్ చేసుకోవడమే. మిక్సీ జార్‌లో చూసినట్లయితే నేను యాపిల్ కట్ చేసి వేసున్నాననమాట. యాపిల్ కానీ, పైనాపిల్, బనానా ఏదన్నా ఫ్రూట్స్ వేసుకోవచ్చు. అట్టని గోవా, పపాయ అలాంటివి వేయొద్దు. ఫ్లేవర్స్ బావుండవు. ఇవైతే బావుంటాయనమాట. ఇంక ఇవన్నీ సోక్ చేసినవి కూడా వాటర్ కూడా అలాంగ్ విత్ దట్ వేసేసేయండి. వాటర్ ఏం పారబోయాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టాం కాబట్టి ఇంక ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఇలా బాగా పేస్ట్ చేసేసుకొని కొంచెం మిల్క్ వేసుకొని డైల్యూట్ చేసుకోవాలన్నమాట. మిల్క్ అనేది బఫెలో మిల్క్, కౌ మిల్క్, ఆల్మండ్ మిల్క్ లేదంటే కొబ్బరి పాలు అట్లా ఏదన్నా వేసుకోవచ్చు. ఇంకా వేసుకొని మనం ఒక్కసారి లైట్‌గా డ్రిమ్ చేసేసుకొని తాగేయడమే అనమాట. ఇది చూసారా ఇది 2 గ్లాసెస్ వచ్చింది. మనకి ఇంకా స్వీట్ చాలకపోతే ఏదన్నా మనం హనీ అట్లాంటిది వేసుకోవచ్చు. నేనైతే ఏం వేయలేదనమాట. ఇంకా మీకు కనుక కావాలి అనుకుంటే కొంచెం క్రంచీగా నోటికి తగులుతాయి అనుకుంటే కొంచెం లైట్‌గా ఆల్మండ్స్ అలాంటివి కూడా చిన్న పీసెస్ చేసుకొని వేసుకొని మిక్స్ చేసుకొని తాగితే మనకి పంటికి తగులుతూ ఉంటే కొంతమందికి నచ్చుతుంది కదా! సో, చాలా బావుంటుందనమాట. ఇంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్‌ని ఎవ్వరూ మిస్ చేయొద్దు. కంపల్సరీగా వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ తాగడానికి ట్రై చేయండి. అలాగే టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.